అబ్బాయి అన్న ఇందులో తప్పులు చదివిన ఎవరో మనం కూడా చచ్చిపోయి తప్పులు చదువుతుంటాం. నూతన వాడు దంపతులు కానీ కొద్దిగా తడపడవచ్చు. ఇదేమీ కామెంట్ చేయడానికి కానీ ఏమీ లేదు. అదే ఉంటుందిలే, కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ మంచిగానే చదవాలని చదువులైన మైకులు ఏం పర్లే. మేము పాస్టర్లు కనుక ఎక్కడి నుంచే ప్రారంభాన్ని ఏర్పాటు చేస్తాం. మీకు ఏం చెప్పాము? మత్తయి సువార్త 19:4-6 వచనాలు, 6 వరకు అంటే 2 వచనాలు చదువుతాను అండి. ఆయన సృజించిన వాడు అది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినయు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను కట్టుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచి వారి మనుషుడు వేరు పడుతుంది. థ్యాంక్ యూ బాబు, కూర్చోండి. బాగా చదివా. ఓకే, 19 వరకు 1 కొరింథీ 16-19 వరకు 3 వచనాలు. 1 కొరింథీ 16-19 నుంచి చివరి వరకు 4 వచనాలు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకల ప్రిస్కిల్ల అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చిచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. చిలుక గోరింక వల్ల ఉన్నారంటారు. అంటాం అంతే. చిలుక జాతి వేరు, గోరింక జాతి వేరు. చిలుక అలవాటు వేరు, గోరింక అలవాటు వేరు. ఒకలేమో మాంసాహారం, ఒకలేమో శాకాహారం. వాంతుల వరకు చెబుతాం కానీ అది జీవితంలో నెరవేర్చం. ఎవరైనా నెరవేర్చినా దాన్ని మనం దానికి అంగీకరించాం. కనుక ఆదిలో దేవుడు మానవుని సృష్టించిన విధానాన్ని బిడ్డలతో చదివించాం. ఆయన పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడట. వాళ్ళు ఆది దంపతులు ఆదాము హవ్వ. ఒక విషయాన్ని గమనించండి, ఆదాము హవ్వలకి తల్లిదండ్రులు లేరు. వారికి తల్లి తండ్రి సమస్తము దేవుడే. అందుకని ఇప్పుడొచ్చే గొడవలో ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో లేకపోతే క్రైస్తవ వధూవరుల్లో ఉన్నటువంటి ఈ నీచమైన పద్ధతి వారిలో లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ బిడ్డలు మంచిగా ఉండాలనుకున్నా ఇటువైపు పెద్దలు అటువైపు పెద్దలు, ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ప్రవేశించి ఆ వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు. క్రైస్తవ లోకంలో కూడా అనేకమైన వివాహ కార్యాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా వారి తల్లిదండ్రులు పెద్దలు. ఒకసారి ఆ భార్యాభర్తలకు ఏమైనా ఒకవేళ సమస్య వస్తే రావచ్చు. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యని ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళాలి తప్ప తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళడానికి వీలు లేదు. గమనించండి. మరి ముఖ్యంగా మీరిద్దరూ ఏ సమస్య వచ్చినా పెద్దలు అనకూడదు. మీ మధ్యలో మీ అమ్మ నాన్న అనకూడదు, మీ అమ్మ నాన్న అనకూడదు. ఎవరున్నారు మధ్యలో? దేవుడు మాత్రమే. గమనించండి. ఆడపిల్లలు జడ వేసుకుంటారు కదా, ఆ జడలో
3 పాయలు కనపడతాయి మనకి పైకి. 3 పాయలు పైకి కనపడతాయా, లోపల ఉంటాయా? పైకి 2 పాయలే కనపడతాయి, కానీ లోపల మాత్రం 3 ఉంటాయి. కనిపించి 2 భార్యాభర్తలు అయితే కనిపించిన వాడు దేవుడు, వాళ్ళిద్దరిని జతపరిచేవాడు దేవుడు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు విడదీయడానికి వీలు లేదు. క్రైస్తవ సాంప్రదాయంలో వివాహాలు మాత్రమే చేస్తాం, విడోకులు మన సంబంధం లేదు, పాస్టర్లకి అవి సంబంధం లేదు. నేను ఈ మధ్యన వివాహాలు చేయడం కూడా మానేసా. ఎందుకంటే మీరే చేశారంటే తను చేస్తున్నారు, ఏదో మీరు సెటిల్ చేయండి అని ఉంటారు. అది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఏమ్మా నువ్వు ప్రమాణం చేసావు కదా, ఇప్పుడు ప్రేమిస్తాను, ఆదరిస్తాను, అన్ని విషయాల్లో తోడుకుంటాను అని నువ్వు ప్రమాణం చేసావు కదా అంటే మీరు చెప్తే చెప్పాను తప్ప నేను చెప్పలేదంటాను అమ్మాయి ఎంతో సార్. అబ్బాయి నువ్వు కూడా చేసావు కదా ప్రమాణం, ఇలాగుంటానని చెప్తా, అది కూడా మీరు చెప్తే మేము చెప్పాను తప్ప మేము చేసింది కాదు. చూసారా, అంటే నేరం ఎవరిదంటే పాస్టర్ గారిది అన్నమాట. ఇటువంటి వివాహాలు చాలా ఉంటుంటాయి. వివాహం చేసిన పాస్టర్ గారు చనిపోయారట, భర్త వెళ్ళి మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయాడని భార్యతో చెప్పాడట. అప్పుడు ఆవిడందంట చేసిన పాపం ఎక్కడ పోతుందంట. ఇప్పుడు వివాహాలు పరిస్థితి అది. కానీ దీనికి పౌలు గారు ఫుల్ స్టాప్ పెట్టాడండి. మీరు ఇందాక చదివించారు బ్రదరు, అపోస్తల కార్యాల్లో అకుల ప్రిస్కిల్లా ఒక మంచి అది జంట అండి. బైబిల్లో ఇటువంటి జంట ఎక్కడా లేదు. ఇక్కడ మనం ఆదాము అవ్వాలంటేమో అవి అంత కరెక్ట్గా ఏమీ లేవు, ఆ మధ్యన కూడా కీచులాట్లు ఉన్నాయి. ఏమయ్యా తిన్నావా పండు అంటే నేను తిన్నది కానీ నువ్వు నాకు ఇచ్చావు చూసావు, అది పెడితే తిన్నానన్నాడు. ఆవిడని అడిగాడు, ఆవిడ కూడా ఏం చెప్పింది, నువ్వు సృష్టించావు కదా పాముని, అది చెప్తే నేను తిన్నానన్నది. కానీ ఎవరూ నేరాన్ని ఒప్పుకోలేదు. మీరు ఎవరైనా చూడండి, వారి తర్వాత వచ్చిన అబ్రహాము ఒక గొప్ప విశ్వాసి, కానీ అబ్రహాము గారి భార్య ఈయనకి ఇంకో జంటను తెచ్చెట్టింది. ఎవరిని? హాగర్ని. ఈ బాంబులెట్టు కూడా ఆడే ఈ రోజు కూడా మనకు పోలా, అంటే అమ్మగారు తెచ్చినటువంటి జాడ్యం. వాళ్ళ కుమారుడు వివాహం విషయంలో కూడా ఒక మంచి బోధకుడు పంపించారు, ఎలియేజర్ గారిని. ఆయన కూడా చాలా కష్టాలు పడి ఒక సెంటిమెంట్తో ఒక అమ్మాయిని తెచ్చి చేశాడు. కానీ ఈమె కుటుంబంలో గొడవలు పెట్టేసింది. ఆ కొడుకులు ఇద్దరు అన్నదమ్ములిద్దరు కలిసి ఉండకుండా చేసి పాడేసింది. బైబిల్లో చక్కనిది అని ఉంది. మనం కూడా చక్కని పేర్లు పెట్టుకుంటాం, రెప్కాని పేరు పెట్టుకుంటాం, కానీ ఆ పేరుకి తగినట్లుగా జీవించాం. చాలా మంది కుటుంబాలు ఉన్నటువంటి పెద్ద